థియేటర్లోకి రాగానే నువ్వు మూర్ఖుడు అయితే కూర్చో, లేకపోతే తెలివైనడు అయితే బయటకు పో అని చెప్పి పోస్టర్ వేసాడు. ఇంకమ్మా చూసి నేను బయట పోవాలా కూర్చోవాలి నాకే అర్థం కాలేదు. డైరెక్ట్ వేసాడు, నువ్వు మీరు మూర్ఖులు అయితే సినిమా చూస్తారు, కాకపోతే వెళ్ళిపోతారు అన్నాడు. ఏంది భయ్య అది? సో ఇల్లు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వెళ్తుంటుందేమో, మళ్ళీ ఇంకోసారి పోవాలేమో డౌట్గా ఉంది అన్న. ఒకప్పుడే మనం 10 సంవత్సరాల క్రితమే నేను దేవుడిని, ఐఎమ్ ద గాడ్, గాడ్ ఈజ్ గ్రేట్, ఐఎమ్ ద గాడ్ అన్నాడు. సేమ్ సిచ్యువేషన్, అప్డేటెడ్ గాడ్ అనమాట. కల్కి అవుతారు, డైరెక్ట్ కల్కి. అసలు కల్కి సినిమాని టార్గెట్ చేశాడు ఏం అర్థం కాల. కల్కి సినిమా ఈ సినిమా ఒకేసారి రిలీజ్ అయితే ఏది పరిస్థితి నాకైతే అర్థం కాలేదు. ఈ సినిమా పోవాలి జనాలు, ఆ సినిమా పోవాలో తెలియదు. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది సినిమా మాత్రం మామూలు లేదు. మనం 90s కిడ్స్కి చాలా ఇష్టం ఉపేంద్ర గారు అంటే. ఇప్పుడు 2021 కిడ్స్, ఈ జనరేషన్ కిడ్స్కి నచ్చుతుంది ఈ సినిమా. అప్పుడు ఎందుకు ఉపేంద్ర గారు అంటే ఇంత ఇష్టం వీళ్ళకి, అసలు ఉపేంద్ర గారి సినిమాలు అంటే ఎందుకు ఇది అని ఒక థాట్ ఉండిపోయింది ఇప్పుడున్న వాళ్ళకి. సో ఈ సినిమా చూసిన తర్వాత ఉపేంద్ర అంటే ఇదా, సో ఉపేంద్ర అంటే ఇదా అని ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అర్థమవుతుంది, డెఫినెట్గా అర్థమవుతుంది. ఎందుకంటే థియేటర్లోకి రాగానే నువ్వు మూర్ఖుడు అయితే కూర్చో, లేకపోతే తెలివైనడు అయితే బయటకు పో అని చెప్పి పోస్టర్ వేసాడు. ఇంకమ్మా చూసి నేను బయట పోవాలా కూర్చోవాలి నాకే అర్థం కాలేదు. డైరెక్ట్ వేసాడు, నువ్వు మీరు మూర్ఖులు అయితే సినిమా చూస్తారు, కాకపోతే వెళ్ళిపోతారు అన్నాడు. ఏంది భయ్య అది? ఆయన స్టైల్ ఆఫ్ ట్రీటింగ్ అనుకోవచ్చు కదా. అందుకే కదా నేను మూర్ఖులకు కూర్చొని సినిమా చూసి ఆయన కూడా నాకు అర్థం కాల. అది లాస్ట్కి తెలుసుకుందాం అనుకున్నాను కానీ అది లాస్ట్కి నాకు అర్థం కాల. మళ్ళీ పోతాను ఇప్పుడు. సినిమా త్రూఅవుట్ మూవీ ఎంగేజింగ్ ఉందా లేకపోతే బోరింగ్ ఉందా? భయ్యా సినిమా మాత్రం త్రూఅవుట్ కూర్చొని కన్ను ఆర్పకుండా సినిమా ఏం జరుగుతుంది, ఎక్కడ పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాకుండా ఒక కల్కి రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక కల్కిలో ఒక మన ఇది ఉంటుంది కదా కాంప్లెక్స్, సేమ్ అట్లాంటి సెటప్ మొత్తం. ఏమంటున్నారంటే ఉపేంద్ర గారి సినిమా ఎలా ఉన్నా సరే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా రోజులు అవుతుంది అన్నట్టు చాలా మంది ఆడియన్స్ బయట ప్రతి ఒక్కరు కూడా ఉపేంద్ర గారి సినిమా అంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఒకసారి మన సినిమా హీరోగా ఆయన క్యారెక్టర్ సన్నప సత్యమూర్తిలో క్యారెక్టర్ చేశారు. అది కాదు, హీరోగా ఆయన సినిమా చూడాలంటే మనకు ఒక అదృష్టం ఉండాలి, రాసిపెట్టి ఉండాలి. సో మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత హీరోగా ఆయన సినిమా చేయడం చూడడం అన్న, మళ్ళీ ఉపేంద్ర కంబ్యాక్ అని చెప్పచ్చు. అన్న ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వకూడదు, ఎందుకంటే సినిమా అర్థం అవ్వాలంటే మినిమం 3-4 సార్లు చూడాలి. 3-4 సినిమాలు చూసిన తర్వాత రేటింగ్ ఇవ్వాలి దీనికి. అన్న ఉపేంద్ర సినిమా యూఐ నిజంగా యూఐ నువ్వు నేను అన్నట్టు నడుస్తుంటుంది. ప్రతి ఒక్క షాట్ కూడా చాలా డిఫరెంట్గా, చాలా డెడికేట్గా తీశాడు. నిజంగా ఉపేంద్ర అన్న సినిమాకి బ్లడ్ పెట్టాడు, ప్రాణం పోసిన ఫీలింగ్ ఉంటుంది. అంటే 2 గెటప్లు ఉంటాయి సినిమాలో. ఫస్ట్ హాఫ్ ఒక గెటప్, సెకండ్ హాఫ్ గెటప్. సెకండ్ హాఫ్ గెటప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా తరతరాలు మర్చిపోయేలా ఉంటుంది. నిజంగా వారానికో సినిమా వస్తుంది, నెలకో సినిమా వస్తుంది, కానీ చరిత్ర నిలిచిపోయే సినిమా కొన్ని వస్తాయి. అలాంటి సినిమానే యూఐ. నిజంగా చాలా మంది అన్న ఈ సినిమా ఏదో అట్లా వచ్చి చూసిపోదని నడవదు. ప్రతి సెకండ్ మైండ్ చూడాలి, సీట్లోకి వెళ్ళి కదలపోయాను. అంత ట్విస్ట్ మీద ట్విస్ట్, అసలు ఏం జరుగుతుందా, అది ఎక్కడ అవుతుందా, ఇక్కడ సీన్ కట్టదు, అక్కడ సీన్ కట్టదు, ఇంకో దగ్గర యాడ్ అవుతుంది. అమ్మో అసలు ఉపేంద్ర డైరెక్షన్ బ్యాక్ అని చెప్పొచ్చాను. అప్పుడు ఎప్పుడు చూసి ఉపేంద్ర, ఇప్పుడు చూసిన ఉపేంద్ర సేమ్ మ్యాచింగ్ ఉంది. దీనికి పార్ట్ 3 కూడా పెట్టారన్న, మేబీ పెడితే బాగుంటుంది. 100% ప్రతి ఒక్క షాట్ మెయిన్గా ఆ హీరోయిన్ ఉండగా చందమామ దండగానే ఫీలింగ్ కలిగింది. చాలా గ్లామరస్గా, చాలా అందంగా ఉంది. ఒక చెప్తానా, ఇంటి ముందు పెడతాం చెట్టు సినిమా అయితే సూపర్ హిట్. బంగారం ఏమని చెప్పను, ఈ సినిమా హిట్ అని చెప్పను, సూపర్ హిట్ అని చెప్పను. ఒకటి చెప్పిన సినిమా లందు ఈ సినిమా వేరయ్యా, విశ్వ దాబి రామ, యూఐ సినిమా సూపర్ హిట్ రా మామ, రాసి పెట్టుకోండి. చాలా బాగుంది అన్న. చిన్న వాళ్ళకి అర్థం కాదు, నేను చెప్తాను. చిన్న వాళ్ళకు, చిన్న ఆడుకునే పాపలకైతే అర్థం కాదు. చాలా వెల్ మెచ్యూర్డ్గా నువ్వు 100% ఫోన్ పక్కన పెట్టి నువ్వు సినిమా చూస్తే నీకు అర్థమవుతుంది. సో నిజంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సెకండ్ అవుతారు అన్న. సెకండ్ అగ్రెసివ్ అవుతుంది, సెకండ్ వైలెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి. యూఐ నిజంగా చాలా బాగుంది. ఒక జెన్యూన్ చెప్తున్నా, తెలుగు కూడా చెప్తున్నా, ఏ పక్క సినిమా అయినా సరే సినిమా చాలా బాగుంది. ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.